ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియులారా, మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీరు అనుదినము వర్ధిల్లాలని మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రతిదినం అందించబడుతున్న ఈ వర్తమానాలు మీ ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో దీవెనకరంగా ఉన్నాయని నేను నమ్ముతూ ఉన్నాను. మీలో కొంతమంది క్రొత్తగా ఈ కార్యక్రమాలు ఈ మధ్య కాలంలోనే చూస్తున్నాము అని తెలియజేస్తూ ఉన్నారు. ప్రియులారా, ప్రతిదినం అందించబడుతున్న ఈ వర్తమానాలు తప్పనిసరిగా వీక్షించండి. మీ బంధువులకు, మీ స్నేహితులకు తెలియచేయండి. మీలో చాలామంది ఇప్పటికే ఆ రీతిగా అనేక మందికి తెలియపరుస్తున్నారు. అనేక మంది ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఆత్మీయంగా బలపరచబడుతున్నారు. అందును బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం శక్తి కలిగింది. నిన్న, నేడు, రేపు యేసుక్రీస్తు ప్రభు ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఆయన మారని దేవుడు. నిన్నున్నాడు, ఈరోజు ఉంటాడు, రేపు ఉంటాడు. నీకు తోడుగా ఉంటాడు, నిన్ను నడిపిస్తాడు, నిన్ను బలపరుస్తాడు. దిగులు పడద్దు, భయపడద్దు. ప్రభు నీకు తోడుగా ఉండి నడిపిస్తాడు. ప్రియులారా, ఈరోజు బైబిల్ గ్రంథంలోంచి కీర్తనల గ్రంథం 135వ కీర్తన మనం క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి, యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో మన దేవుని మందిరపు ఆవరణములలో నిలుచుండు వారలారా, యెహోవాను స్తుతించుడి. ప్రియులారా, ఈ కీర్తనల ప్రారంభంలో దేవుని స్తుతించండి అనే పదముతోటి ఈ కీర్తన ప్రారంభమవుతుంది. యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. అంటే రెండు వేరువేరా? దేవుని స్తుతించండి అంటున్నాడు, దేవుని నామాన్ని స్తుతించండి అంటున్నాడు. అవును ప్రియులారా, దేవునిని గణపరచాలి, దేవుని నామాన్ని మనం గణపరచాలి. ప్రియులారా, దేవుడు మనతో ఉన్నాడు, దేవుని గణపరచాలి. దేవుడిని నువ్వు చూడకపోయినా దేవుని నామాన్ని గణపరచాలి. అంతే ప్రియులారా, ఎప్పుడు మనం దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి, ఎప్పుడు దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉండాలి. ప్రియులారా, కూర్చున్నా, నిలబడినా, నడుస్తున్నా, ఎక్కడున్నా సరే పాటలు పాడుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ, వాక్యం ధ్యానిస్తూ దేవునితో మన సహవాసాన్ని అలా నడుపుకుంటే నిశ్చయంగా అది మనకి గొప్ప ఆశీర్వాదమే. తర్వాత యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో మన దేవుని మందిరపు ఆవరణములలో నిలుచుండు వారలారా, యెహోవాను స్తుతించుడి. ప్రియులారా, దేవుని స్తుతించే విషయంలో దేవుని సేవకులు దేవుని స్తుతించాలి, దేవుని మందిరములో నిలబడే వారందరూ కూడా దేవుని స్తుతించాలి. ప్రియులారా, ఇశ్రాయేలీల ఆరాధన విధానం ఎలా ఉండేదంటే, ప్రత్యక్షపు గుడారములో 3 భాగాలు ఉండేవి. అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలము, ఆవరణము. ప్రజలందరినీ పిలిచినప్పుడు ప్రజలందరూ కూడా ఆవరణంలో వచ్చి అక్కడ నిలబడి ఉండాలి. ప్రధాన యాజకుడు పరిశుద్ధ స్థలంలోనికి వస్తాడు ప్రత్యక్ష గుడారంలో. అదే ప్రియులారా, వాళ్ళ ఆరాధన అలాగే జరుగుతుండేది. ప్రత్యక్ష గుడారంలోనికి వచ్చి అక్కడ వారు అర్పించాల్సిన బళ్ళని అర్పించి, బళ్ళు అర్పించేంత వరకు ఇశ్రాయేల్ పని ఏంటో తెలుసా? ఆవరణలో నిలబడి ఉండేవారు, అంతే నిలబడి ఉండేవారు. అందుకే ఇక్కడ పదే పదే వ్రాయబడే మాట, మన దేవుని మందిరపు ఆవరణములలో నిలుచుండు వారలారా, యెహోవాను స్తుతించండి. నిలబడే వారలారా అంటే విశ్వాసులారా, మీరందరూ దేవుణ్ణి స్తుతించండి అని అర్థం. ప్రియులారా, ఈరోజైతే క్రొత్త నిబంధన సంఘంలో కొన్ని సంఘాలు మనం చక్కగా కుర్చీలు వేసుకుని కూర్చుంటున్నాం, కూర్చొని ఆరాధన చేస్తున్నాం. కానీ యూదుల యొక్క ఆరాధన విధానం ఏంటంటే నిలబడి ఆరాధన చేస్తారు. అలాగే వాళ్ళు ప్రార్థన కూడా నిలబడి ప్రార్థన చేస్తారు. ప్రియులారా, వాళ్ళు కూర్చొని ప్రార్థన చేయరు, నిలబడి ప్రార్థన చేస్తారు. నిలబడి ఊగుతూ ప్రార్థన చేస్తారట వారు. అది వారి ప్రార్థన విధానం. అందుకే దేవుని మందిరములో నిలబడే అనుభవం పాత నిబంధనలో మనం గమనిస్తే ఏలియా కూడా చెప్పే మాట అదే, ఎవని సన్నిధిని నేను నిలుచున్నాను అంటే వాళ్ళు నిలబడేవారు దేవుని సన్నిధిలో, దేవుని కొరకు. కాబట్టి దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం కూడా ఈ రోజులో ఆ నిలబడటం అనేది ఒక స్థిరమైన మనస్సు గుర్తు. మనం దేవుని సన్నిధిలో స్థిరంగా నిలబడేవారుగా ఉండాలి, ఎప్పుడు దేవుని స్తుతించేవారుగా మనం ఉండాలి. పౌలు భక్తుడు అందుకే పత్రికలో రాస్తాడు, ఎల్లప్పుడూ దేవుని స్తుతించండి, దేవునికి స్తుతి యాగం చేయండి అని రాస్తూ ఉంటాడు. 3వ వచనం, యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము. ప్రియులారా, దేవుడు దయాళుడు, ఆయన దయగలిగిన దేవుడు. నీ మీద దయ చూపిస్తాడు, నీ పిల్లల మీద దయ చూపిస్తాడు, తరతరముల వరకు ఆయన దయ చూపిస్తాడు. ప్రతి వ్యక్తి మీద ఆయన దయ చూపించే దేవుడై ఉన్నాడు. ప్రియులారా, ఆయన స్తుతించండి, ఆయన నామమును కీర్తించండి, అది మనోహరము. అంటే అదెంతో ఒక అద్భుతమైన విషయం. ప్రపంచంలో ప్రియులారా, ఏదైనా ఒక సుందరమైన దృశ్యం కనబడితే అందరూ కూడా దాన్ని అలాగే కళ్ళప్పగించి చూస్తూ ఉంటారు. దేవుని స్తుతించటం పరలోకానికి అంత సుందరమైన దృశ్యం. ఏ వ్యక్తి అయితే లేక ఏ సంఘం అయితే దేవుని స్తుతిస్తూ ఉంటారో వాళ్ళని పరలోకం ఎలా చూస్తుందంటే ఒక అద్భుతమైన సుందర దృశ్యాన్ని చూసినట్టుగా చూస్తుందట. ప్రియ సహోదరుడా,
పరలోకం చూడాలని కోరుకుంటున్నావా? దేవుని దృష్టిలో నువ్వు నిలబడాలని కోరుకుంటున్నావా? అయితే దేవుని ఎల్లప్పుడూ స్తుతించు. ఏదో ఒక పదంతో దేవుని స్తుతించు. స్తోత్రం అని కానీ, స్తుతి అని కానీ, హల్లెలూయా అని కానీ, ప్రైజ్ ద లార్డ్ అని కానీ, గ్లోరీ టు గాడ్ అని కానీ, దేవునికి మహిమ కలుగునట్లుగా ఏదో ఒక పదముతో నువ్వు దేవుని స్తుతిస్తూ ఉండు ప్రియులారా. ఇవన్నీ కూడా మనం దేవుని స్తుతించడానికి మనం ఉపయోగించే పదాలు. ఎప్పుడు మనం దేవుని స్తుతిస్తూ ఉండాలి. అలా స్తుతిస్తూ ఉన్న వ్యక్తిని పరలోకం చూస్తూ ఉంటుంది. అది మనోహరం, అది చాలా అందమైన అనుభవం మన జీవితంలో. ప్రియులారా, ద హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటో తెలుసా? మానవ జీవితం అంతట్లో దేవుని నువ్వు గణపరిచిన అనుభవాలు. ఏ రీతిగా నువ్వు దేవుని గణపరిచావో అవే చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ ప్రియులారా. కాబట్టి వాటిని పోగొట్టుకోవద్దు. అందుకే ఎప్పుడు కూడా మీరు స్తుతిస్తూ మీ జీవితాన్ని కొనసాగించండి. కూర్చున్నా, నిలబడినా, నడుస్తున్నా, పాటలు పాడుతూ దేవుని గణపరచండి, స్తోత్రాలతో దేవుని గణపరచండి. మీ ఆత్మీయ జీవితం ద్వారా దేవుడు మీకు ఇచ్చిన రక్షణను బట్టి, దేవుడు మీకు చేసిన మేలులను బట్టి, దేవుడు మీ కొరకు చేసిన కార్యాలను బట్టి, వీటన్నిటిని బట్టి దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ మీరు అలాగూ దేవునిలో ఆనందించండి ప్రియులారా. 4వ వచనం, యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను, తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను. దేవుడు మనల్ని ఎలా ఎన్నుకున్నాడు? దేవుడు తన కోసం అన్నట్టు ఎన్నుకున్నాడు. భూలోకంలో ఎంతోమంది ప్రజలు ఉన్నారు ప్రియులారా. మరి ఏ అర్హత చూసి దేవుడు నేను ఎన్నుకున్నాడు? ఏ అర్హత చూసి దేవుడు నేను రక్షించుకున్నాడు? కులం చూసా, లేక ధనాన్ని చూసా, లేక పేరు ప్రఖ్యాతులు చూసా, లేక పదవి చూసా? ఇలాంటివన్నీ దేవుని దృష్టిలో లెక్క కూడా కనిపించవు. అసలు పరలోకంలో ఇవేం కనిపించవు. పరలోకంలో కనబడేది ఏంటంటే మనిషి, అంతే, ఇంకేం కనిపించవు. ఉన్నోళ్ళు, లేనోళ్ళు, పేదోళ్ళు, ధనవంతులు, అధికారులు లేదా దాసులు, ఇలాంటివేం పరలోకంలో కనిపించవు ప్రియులారా. ఇవన్నీ కూడా భూలోకంలో మనుషులు పెట్టుకున్న రకరకాల పద్ధతులు. ఇలాంటివి దేవుడు చూడడు. అసలు దేవుడు ఇలాంటివి లక్ష్యం కూడా చేయడు ప్రియులారా. అందుకే ఇక్కడ చెప్తున్నమాట, యెహోవా తన కొరకు యాకోబుని ఏర్పరచుకున్నాడు, తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకున్నాడు. ఈ రోజున మనం దేవుని స్తుతించే వారిగా ఉన్నామంటే, ప్రార్థన చేసుకునే వారిగా ఉన్నామంటే, దేవుని ఏర్పాటులో మనం ఉన్నాం. అందుని బట్టి దేవునికి స్తోత్రం. నిజంగా ఇది చాలా గొప్ప ధన్యత. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు అని దేవుని యొక్క వాక్యంలో రాయబడుతుంది. నిజంగా యేసు ప్రభుని నమ్ముకోవటం అంటే అది ఎంత ధన్యతో చెప్పడానికి వీల్లేదు ప్రియులారా. దేవుడు నిన్ను ప్రేమించాడు, అందుకే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, తనకు సొత్తైన జనముగా దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు ప్రియులారా. 5వ వచనం, యెహోవా గొప్పవాడనియు మన ప్రభు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును. ఈ భక్తుడు తనకున్న ఒక ఎక్స్పీరియన్స్ చెప్తున్నాడు. అదేంటంటే, మన దేవుడు ఎవరో తెలుసా? ఆయన గొప్ప దేవుడు, గొప్ప దేవుడు. ఎలాగా? మన ప్రభు సమస్త దేవతల కంటే గొప్పవాడని నేను ఎరుగుదును. అంటే అందరికంటే కూడా గొప్పవాడని నేను ఎరుగుదును. తనకున్న అనుభవాన్ని తను చెప్తూ ఉన్నాడు. అంటే ఎప్పుడైనా ప్రియులారా, మనం పలానా దేవుడు గొప్ప అనేది మనం ఎప్పుడు చెప్తామంటే, ఆ కార్యం కోసం మనం తిరిగి ఎక్కడ మనకు అది దొరకనప్పుడు, ఎవరో ఒక వ్యక్తి మనకు చేసినప్పుడు అప్పుడు చెప్తాం ఈయన గొప్పోడు అని చెప్తాం. అలాగే ప్రియులారా, లోకంలో చాలామంది ప్రియులారా, వారికి ఉన్న రోగాలు తగ్గాలని, వారికి ఉన్న సమస్యలు తీరాలని లోకంలో రకరకాల చోట్ల, అన్ని చోట్ల తిరిగి ఎక్కడ తగ్గక, ఎక్కడ తమకున్న సమస్యలు తొలగక, ఆఖరికి యేసుప్రభు దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకున్న తర్వాత వాళ్ళ సమస్యలన్నీ తీరి, వారి రోగాల నుండి వారు విడుదల పొంది స్వస్థత పొందుకొని అప్పుడు వారు చెప్పే మాట, మన ప్రభు గొప్ప దేవుడు. యేసుప్రభు ఎవరు? గొప్ప దేవుడు. అప్పుడు చెప్తారు ప్రియులారా. ఈ భక్తుడు కూడా చెప్తున్నా అంటే ఈయన కూడా అటువంటి అనుభవమే అయి ఉండొచ్చు ప్రియులారా. తర్వాత 6వ వచనం, ఆకాశమందును భూమి అందును సముద్రముల యందును మహాసముద్రములన్నిటి యందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు. దేవుడు ఎవరు అంటే ప్రియులారా, భూలోకములో ఉండే దేవుడు మాత్రమే కాదు. ఆయన సర్వాంతర్యామి. పరలోకంలో ఉన్నాడు, సముద్రంలో ఉన్నాడు, ఆకాశంలో ఉన్నాడు, భూమి అంతటా ఉన్నాడు, ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా అక్కడనూ ఉన్నాడు. అదే దేవుడు అంటే. ఏదో ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమైన దేవుడు కాదు ఈయన, ఒక దేశానికి మాత్రమే పరిమితమైన దేవుడు కాదు ఈయన, సర్వ ప్రపంచానికి. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని అందుకే చెప్పబడుతుంది. ఇక్కడ రాయబడిన మాట, ఆకాశమందును భూమి అందును సముద్రముల యందును మహాసముద్రములన్నిటి యందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు. ఈ భూలోకం ఒక్కటే నాది, ఇక్కడ నేను గొప్పగా ఉండాలని ఇక్కడ ఏమీ స్థిరంగా ప్రభువు ఉండలా. మీకు ఇంకో మాట చెప్పనా, దేవుడు గొప్పోడను లేదా ఇంకోటను, నువ్వన్నా అనకపోయినా ఆయన గొప్పోడే, అంతే. ఆయన స్థానాన్ని ఎవరు మార్చలేరు. ఇప్పుడు ప్రియులారా, కొన్ని అధికారాలు ఉన్నాయి లోకంలో, ఆయన నాకు నచ్చలేదు అనుకున్నంత మాత్రాన నీ అయిష్టం ఆయన అధికారాన్ని మార్చలేదు. ఇప్పుడు మన భారతదేశంలోనే ప్రధానమంత్రి ఉన్నారు, లేక ముఖ్యమంత్రి ఉన్నారు, లేక కొంతమంది మంత్రులు ఉన్నారు.
పలానా వ్యక్తి నాకు నచ్చలేదు అని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు సహజంగా వారు తీసుకునే నిర్ణయాలను బట్టి. అప్పుడు ఈయనకి నచ్చని దానిని బట్టి వాళ్ళకి ఏమన్నా నష్టమా? వాళ్ళకి ఏమన్నా అధికారం పోయిద్దా? నాకు నచ్చలేదు ప్రధానమంత్రి గారు అన్నాడు అనుకోండి, ఒక ఆయన కూర్చొని, ఆయన అధికారం పోయిద్దా? పోదు. తనకున్న పదవీ కాలం ఉండేంత వరకు ఖచ్చితంగా ఆయన సింహాసనంలో కూర్చొని ఉంటాడు. ఆయన పడద్రోయగలిగిన పరిస్థితి అంటూ ఏదీ లేదు. అలాగే ప్రియులారా, దేవుని అధికారం, దేవుడు సార్వభౌమ అధికారం. ఆయనకు ఒకళ్ళు ఇచ్చిన అధికారం కాదు. ఈ లోకంలో ఉన్న అధికారాలు పదవులన్నా మనుషుల ఓట్ల ద్వారా ఎన్నుకోబడుతున్నాయి. కానీ దేవుని అధికారం అది స్వయంగా దేవుడికే వచ్చిన అధికారం. ఆయనే సృష్టించాడు ఈ లోకాన్ని, ఇంకా ఆయనకి ఇంకొకళ్ళ అధికారం ఇచ్చేదేంటి? ఆయన సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు, ఆయన ఒక్కడే దేవుడు. ఆయన అధికారాన్ని ఒకళ్ళకి నచ్చిందనో నచ్చలేదనో మారేదైతే కాదు ప్రియులారా. ఆయన గొప్ప దేవుడే. ఆకాశమందును భూమి అందును సముద్రముల యందును మహాసముద్రముల యందు అంతటను తనకిష్టమైనదంతయు జరిగించువాడు. దేవుడు ఏదైనా చెయ్యాలి అని కానీ అనుకుంటే దాన్ని ఎవ్వరు ఆపలేరు. ఇప్పుడు సూర్యుడు ఉదయిస్తున్నాడండి, నాకు సూర్యుడు నచ్చలేదని వెళ్ళి చెయ్యి అడ్డం పెట్టి ఎవరిని ఆపుతారా? లేకపోతే ఇంకేమన్నా అడ్డం పెట్టి ఆపగలరా సూర్యుడిని? ఆపలేవు. అవసరమైతే నీవు దాక్కోగలవేమో నీ చుట్టూ ఒక ఏదన్నా కట్టుకొని, అంతేగాని సూర్యుని వెలుగు ప్రపంచమంతా పడకుండా ఆపటం అనేది అస్సలు కుదరని పని, అది జరగని పని. అలాగే దేవుని యొక్క శక్తిని ఎవరు ఆపలేరు. నువ్వు ఒకవేళ ప్రార్థన చేయకుండా, నువ్వు ఒకవేళ దేవుని మీద అలిగి, నువ్వు ఒక్క వ్యక్తివే దేవునికి దూరస్తుడిగా నాకు దేవుడు వద్దు అనుకొని అట్ట కళ్ళు మూసుకొని ఉంటావేమో, కానీ దేవునికి విరోధంగా అయితే ఎవ్వరు ఏమీ చేయలేరు. అటువంటి పరిస్థితుల్లో ఎవరు నష్టపోతున్నారంటే దేవునికి ఏమి నష్టం లేదు, కానీ ఎవరు దేవునికి దూరస్తులు అయ్యారో, ఎవరు దేవుని మీద అయిష్టాన్ని పెట్టుకున్నారో వాళ్ళే నష్టపోతారు. ఆయన మాత్రం గొప్ప దేవుడే, ఆయన అధికారం మారేది కాదు. అందుకే నేను ఎప్పుడు చెప్పే విషయం ఏంటంటే, దేవుని ఏదైనా అడగాలంటే మనం, ప్రభా దయచేసి నన్ను కనికరించయ్యా, నాకు సహాయం చేయయ్యా అని అడగాలి, కానీ ప్రభా నువ్వు చేస్తే ఇట్లా మనం దేవుని బెదిరించినట్లుగా అడగకూడదు ప్రియులారా. దేవుని మనం కమాండ్ చేసే స్థాయి, ఆ అర్హత మనకి లేదు. మనం తగ్గించుకుంటూ దేవుని దగ్గరికి వెళ్ళాలి. గొప్ప దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఒక రాజుగారి ముందు ప్రజలు ఎలా భయభక్తులతో నిలబడతారు, మరి దేవుని ముందు మనం ఇంకెంత భయభక్తులతో నిలబడాలి. అంతే ప్రియులారా, అలా మనం భయభక్తులతో నేర్చుకోవాలి, కానీ దేవుని ఏదో కమాండ్ చేసినట్టుగా మనం వెళ్ళకూడదు ప్రియులారా. 7వ వచనం, భూదిగంతముల నుండి ఆవిరి లేవజేయవాడు ఆయనే, వాన కురిగినట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే, తన నిధులలో నుండి గాలిని ఆయన బయలువెళ్ళ చేయను. ప్రియులారా, భూమి మీద నుంచి ఆవిరి లేవాలంటే అది దేవుడే పుట్టించాలంట. మీకు తెలుసా, ప్రపంచంలో ఏదైనా గాలి రావాలంటే దేవుడే పుట్టించాలి. తన ధనాగారంలో నుండి గాలిని పంపిస్తాడట. ఆయన కానీ గాలిని మూసేసాడు అనుకో, ఇంకెవరు దాన్ని ఎవరు ఉత్పత్తి చేయలేరు ప్రియులారా. కాబట్టి దేవుడిస్తేనే ఏదైనా, నీరైనా, వర్షమైనా, మరొకటైనా. వర్షం ఏర్పడాలంటే మేఘాలు వెళ్ళాలి, సముద్రంలో నీరు తాగాలి, మేఘాలుగా ఏర్పడాలి. ఇదంతా ఎవరు చేస్తారు? ఏ మనిషి చేయలేడు. ఈ మధ్యకాలంలో నాయకులు కొంతమంది చేయగలిగిన ప్రయత్నం ఏంటంటే, మేఘాలుగా వచ్చిన వర్షాలు కురవకపోతే మేఘాలు కరిగిద్దామని చూశారు, కానీ మేఘాలను క్రియేట్ చేయలేకపోయారు. అది ఎవరి వల్ల కాదు. ఒక మేఘాన్ని క్రియేట్ చేయగలరా ఎవరైనా? సముద్రంలో నీటిని తీసుకొచ్చి అలాంటి చోటకి మేఘంగా మేము క్రియేట్ చేస్తాం, అక్కడి నుంచి వర్షాన్ని కురిపిస్తాం, చేయలేరు. ఎందుకంటే ప్రియులారా, దేవుడు సర్వశక్తిమంతుడు. ఇక్కడ రాయబడుతున్న భూదిగంతముల ఆవిరి లేవజేయవాడు ఆయనే, వాన కురిగినట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే, తన నిధుల్లో నుండి గాలిని ఆయన బయలువెళ్ళ చేయను. గాలి రావాలన్నా, వర్షం కురవాలన్నా, ఆవిరి లేవాలన్నా, అంటే మంచు కురవాలన్నా, ఇవన్నీ దేవుడు చేసే కార్యాలు. ఆయన సృష్టికర్త. ప్రియులరా, ఒక విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా నేర్చుకోండి. మనం దేవుని యందు చాలా భయభక్తులు కలిగి లోబడి ఉంటాం నేర్చుకోవాలి మనం. ఎందుకంటే మనం పీల్చే గాలి ఆయన ఇచ్చేదే, మనం తినే ఆహారం ఆయన ఇచ్చేదే, మనం త్రాగే నీరు ఆయన ఇచ్చేదే. ఆయన ఇచ్చినవి తీసుకొని నువ్వు దేవుడిని దూషిస్తే, లేక దేవునికి విరోధంగా జీవిస్తానంటే, లేక దేవుడు లేడు అని అంటే, అది నిజంగా అంత అజ్ఞానం. దేవుడు లేకపోతే నీ ఆహారం నువ్వు తెచ్చుకొని తిను. ఎలా తెచ్చుకుంటావు? భూమి ఇస్తేనే నువ్వు తెచ్చుకొని తినగలవు, లేకపోతే ఇంకేం చేయలేవు. అంతే. భూమిని సృష్టించింది దేవుడే. భూమిలో నుండి మొలక రావాలన్నా దాన్ని సృష్టిస్తుంది దేవుడే. విత్తనం వేయటం వరకే మన చేతిలో ఉంటుంది అన్ని నేలలో. ఆ విత్తనం మొలకెత్తి చెట్టు అయ్యి దానిలోంచి పంటలు రావాలంటే ఎవరు పుట్టించాలి? దేవుడే. అన్నిట్లో దేవుని కార్యాలు ఉన్నాయి. ప్రియులారా, మనం దేవునికి భయపడటం అది మనకెంతో అవసరం. దేవుని ప్రేమిస్తున్నాం, దేవునికి భయభక్తులతో మనం జీవించడం కూడా మనకి చాలా అవసరం ప్రియులారా. 8వ వచనం, ఐగుప్తులో మనుషుల తొలిచూళ్లను, పశువుల తొలిచూళ్లను ఆయన హతము చేసెను. ప్రియులారా, ఐగుప్తు దేశం దేవునికి విరోధంగా జీవించిన దేశం. అంటే ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఆరాధించడానికి మేము వెళతామంటే పోవటానికి వీల్లేదు, మీరు ఇక్కడే ఉండాలి అని ఫరో వాళ్ళని అణిచివేయాలని, బంధించాలని రకరకాలుగా ప్రయత్నాలు చేశాడు.
కానీ ఫైనల్గా ఏం జరిగిందంటే దేవుడు తీర్పు తీర్చాడు. దేవుడు బలమైన హస్తముతో వారిని బయటికి తీసుకొని వచ్చాడు. దేవుని సంకల్పం ఏంటంటే ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశం నుంచి బయటికి రావాలి. ఫరో రాజు ఎలా ఆపుతాడండి? రాజుగారు అయితే మాత్రం ఆపగలడా? సైన్యం మొత్తం కలిస్తే మాత్రం ఆపగలుగుతారా? ప్రియులారా, దేవుడు భయంకరమైన తెగుళ్ళతో వారిని మొత్తినట్లుగా మనం చూడగలుగుతాం. ఫైనల్గా తొలిచూళ్ళందరూ చనిపోయారు. ఎవరు ఆపలేకపోయారు. విచిత్రం ఏంటంటే దేవుడు నన్ను పంపించాడని మోషే చెప్తాడు ఫరో దగ్గరికి వచ్చి. చెప్పినప్పుడు దేవుడు అంటాడు, ఇదిగో ఈ సూచన చేయి అని. మోషే చేతిలో ఉన్న కర్ర కింద వేయగానే పాము అయింది. మోషే ఆ సూచక్రియ చేసి దేవుడు నన్ను పంపించాడు, దానికి ఇదే రుజువు, కాబట్టి మీరు నమ్మండి అని చెప్తే ఐగుప్తు దేశంలో ఉన్న మాంత్రికులను పిలిపించారు. వాళ్ళు వచ్చేసి వాళ్ళు కూడా కర్రల పాములుగా మార్చేశారు. అక్కడ కూడా విచిత్రం ఏంటంటే మోషే కర్ర పాముగా మారిన మోషే కర్ర, ఆ పాము వాళ్ళు కర్రలుగా చేసిన ఆ పాము పిల్లలన్నిటిని తినేసింది. అక్కడ కూడా జ్ఞానం తెచ్చుకోవాలా? వాళ్ళు పాములు చేశారు, దేవుడు చేపించినది మోషే కర్ర పాము అయింది. కానీ వాటిని తింటంటే అవి ఏం చేస్తున్నాయి? తప్పించుకోవడం జాతగాల, ఎదురు తిరగటం జాతగాల, పోనీ దీని తినటం అంతకంటే జాతగాల. ఎలా? అదే ప్రియులారా జ్ఞానం. అప్పుడన్నా వాళ్ళు జ్ఞానం తెచ్చుకోవాలి, బుద్ధి తెచ్చుకోవాల్సింది. కోపం తెచ్చుకున్నంట ఫరో, పండే అన్నట. అలాగే ఇంకా మోషే కొన్ని కార్యాలు చేస్తే వాళ్ళు కొన్ని కార్యాలు చేశారు. 3-4 కార్యాలు వాళ్ళు చేయగలిగారు. కానీ ఆ తర్వాత వాళ్ళే చెప్తారు, ఇది దేవుని యొక్క మహాశక్తి, ఇక మేము చేయటం మా వల్ల కాదు. అంటే మాంత్రికులకు బుద్ధి వచ్చింది కానీ ఫరోకు మాత్రం బుద్ధి రాలి. నిజం, కొన్నిసార్లు కొంతమంది ఎందుకో వాళ్ళ హృదయాలు భలే కఠినం చేసుకుంటూ ఉంటారండి. ఎన్ని దెబ్బలన్నా తిన్నా, ఎన్ని నష్టాలన్నా జరగని, ఇంట్లో ఎంత అన్న బాని, నేను మారను, నేను ఇంతే. నువ్వు మారితే ఏమైంది నష్టం? నిన్ను తగ్గించుకుంటే నీకు నష్టం ఏంటి? నువ్వు లోబడితే నీకు నష్టం ఏంటి? మేలు కదా. మాట వినటం మేలు ప్రియులారా, లోబడటం మేలు ప్రియులారా. దేవుని యొద్ద వ్యతిరేకంగా ఉండటం చాలా పెద్ద నష్టాన్ని తెస్తుంది. దేవునికి లోబడటం ఎంత ఆశీర్వాదమో, దేవుని మీద తిరగబడటం అంత భయంకరమైన నాశనం. అంతే ప్రియులారా. రాయబడుతుంది, ఐగుప్తు నీ మధ్యను, ఫరో ఎదుటను, అతని ఉద్యోగస్తుల ఎదుటను ఆయనే సూచక్రియలను మహత్కార్యములను జరిగించెను. ఐగుప్తుల మనుషుల తొలిచూళ్ళను, పశువుల తొలిచూళ్ళను ఆయన హతం చేశాను. ఫస్ట్ చెప్తున్నమాట. అంటే అంత తీర్పు వస్తే కానీ ఫరో మారలేదండి. ప్రియులారా, హృదయం కఠినం చేసుకునే కొలది తెగులు ఒక్కొక్క రేంజ్ పెరుగుతూ వచ్చి ఫైనల్గా ఇంట్లోకి వచ్చి పిల్లల మీద పడుతుంది. ఇది జరుగుతుంది. ఐగుప్తులో అదే జరిగింది. ఫరో ఫస్ట్ ఒక సూచక్రియ కర్రను పాముగా చేశారు, మారాల్సింది. నెక్స్ట్ నీటిని రక్తంగా మార్చాడు. నీరు తాగటానికి ప్రజలందరూ ఇబ్బంది పడ్డారు. అంటే తను చేసిన పాపాన్ని బట్టి తన చుట్టూ ఉన్న వారందరూ ఇబ్బంది పడుతున్నారు. వీడికి ఏ స్పర్శ లేదు, ఏం కాదులే, ఏమైద్ది, హృదయం కఠినం చేసుకున్నాడు. ఒక్కొక్కటి కప్పలు, ఈగలు, పేలు, వడగళ్ళు, పంట నష్టం అన్నీ జరుగుతున్నా ఏదో జరిగిందిలే ఏదోలే అనుకుంటున్నాడే కానీ అమ్మో దేవుడు నాకు విరోధంగా అయిపోయాడు, నేను దేవుని చేతిలో పడుతున్నాను, నాకు దెబ్బలు తగులుతున్నాయి, నేను మారు మనసు పొందాలి, ఈ బుద్ధి రాలేదండి. నిజం, కొంతమందికి ఎందుకు రాదు. కఠినమైన గుండె, బండలు ఎంత కఠినం అంటే వీళ్ళ కళ్ళ ముందు ఇక ఎవరో ఒకరు వీళ్ళ చచ్చిపోతే కానీ మారరు వీళ్ళు. అంతే, అంత కఠినాత్ములు అయిపోతారు అనమాట. అట్లాగే అయిపోయాడు ఫరో. అన్నిటికీ ఏదోటి చెప్పుకుంటూ వచ్చాడు. కొన్నిసార్లు మోషేని తిట్టాడు, ఇక నా మొహం చూసామంటే నేను ఒప్పుకోను అంటాడు. కొన్ని చోట్ల అంటాడు, ఇక నేను చంపేస్తానంటాడు. అంటే కోపం తెచ్చుకుంటున్నాడు కానీ దేవుని పిల్లల్ని నేను ఆపలేను, దేవుడు వారి పక్షాన ఉన్నాడు, వాళ్ళు పంపించాలి. ఈ జ్ఞానం ఫరోకి రాలేదు ప్రియులారా. ఇక్కడ రాయబడుతుంది, ఐగుప్తు నీ మధ్యను, ఫరో ఎదుటను, అతని ఉద్యోగస్తుల ఎదుటను ఆయన సూచక్రియల మహత్కార్యములు జరిగించును. అనేకులైన అన్యజనులను, బలిష్ఠులైన రాజులను ఆయన హతము చేసినవాడు. ప్రియులారా, ఐగుప్తు దేశంలో దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. లాస్ట్కి బలవంతంగా ఇశ్రాయేల్ ప్రజలు బయటికి తీసుకొని వచ్చాడు. అప్పటికి కూడా ఇంకా వెంటబడతా వెళ్ళాడండి. లాస్ట్కి మొత్తాన్ని ఎర్ర సముద్రంలో పోగొట్టుకున్నాడు. ఒక పరిధి వరకే దేవుడు దోస్తూ ఉంటాడు. ఆ తర్వాత మాట వినకపోతే ఇంకంతే, వాళ్ళని ఇక తీసేస్తా వస్తాడు దేవుడు. మరణమే ఇంకంతే. ప్రియులరా, దేవునికి విరోధంగా జీవించడం చాలా భయంకరం. హెబ్రీ పత్రికలో రాయబడుతుంది, జీవము గల దేవుని చేతిలో బయట భయంకరం. ఏమనుకుంటున్నావు? దేవునితోటి ఆటలు, దేవునికి విరోధంగానా నీ క్రియలు? జరగవు, జాగ్రత్త. మనం లోబడాలి ప్రియులారా, మనం దిద్దుకోవాలి, సరి చేసుకోవాలి ప్రియులారా. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలని నడిపించినప్పుడు అనేకులైన అన్యజనులను, బలిష్ఠులైన రాజులను ఆయన హతం చేశాడు. అమోరీల రాజు అయిన సీహోను, బాషాన్ రాజు అయిన ఓగును హతం చేశాను. కనాన్ రాజ్యములన్నింటినీ పాడు చేశాను. ఆ రోజులు ఈ సీహోను, ఓగు అంటే ప్రపంచాన్ని వణికించిన రాజులు వీళ్ళు.
మామూలు చిన్న చిన్నోళ్ళు ఏం కాదు, వీళ్ళు మహాబలవంతులైన రాజులు. వాళ్ళని దేవుడే హతం చేశాడు. ప్రియులారా, దేవుడు మన పక్షాన్ని నిలబడితే ఎవరు ఇక దేవునికి విరోధంగా నిలబడగలుగుతారు? కాబట్టి మనం ఒకటి నేర్చుకోవాలి, దేవుడు మనతో ఉండాలి, దేవుడు యుద్ధం చేయాలి, మనమేం మాట్లాడద్దు, మౌనంగా ఉండండి. దేవుడు మీ పక్షాన కార్యాలు జరిగిస్తారు. ప్రియులారా, 12వ వచనం, ఆయన వారి దేశమును స్వాస్థ్యముగాను ఇశ్రాయేలు అయిన తన ప్రజలకు స్వాస్థ్యముగాను అప్పగించెను. ఎవరిది? ఈ అమోరియల్ దేశం, శత్రువుల దేశం మొత్తాన్ని దేవుడు స్వాస్థ్యంగా ఇశ్రాయేల్ ప్రజలకి అప్పగించేశాడు. ప్రియులారా, 13వ వచనం, యెహోవా నీ నామము నిత్యము నిలుచును, యెహోవా నీ జ్ఞాపకార్థమైన నామము తరతరములుండును. నిజంగా ప్రియులారా, దేవుని నామం నిత్యం నిలబడుతుంది. ఆ రోజుల్లోనూ దేవుని నామాన్ని స్తుతించారు, ఈ రోజుల్లో మనము దేవుని నామాన్ని స్తుతిస్తున్నాం. ఒకవేళ దేవుని రాకడ ఆలస్యం అయితే, ఈ భూమి ఇంకా నిలిచి ఉంటే, రేపొద్దున మన పిల్లల తరములు కూడా ప్రభు నామాన్ని స్తుతించేవారుగా, మహింపరిచేవారుగా ఉంటారు. ఆయన మారని దేవుడిగా ఉన్నాడు. ప్రియులారా, ఆయన జ్ఞాపకార్థమైన నామం తరతరములు ఉండును. యెహోవా తన ప్రజలకు న్యాయము తీర్చును, తన సేవకులను బట్టి ఆయన సంతాపము నొందును. ప్రియులారా, దేవుడు తన ప్రజలకు న్యాయం తీరుస్తాడు, బాగానే ఉంది. తన సేవకులను బట్టి ఆయన సంతాపము నొందును అంటే, సరైన దారిలో కానీ ప్రజలు నడిపించకపోతే ఆ సేవకులను చూస్తే దేవునికి దుఃఖం అంట. ఏమీ అనలేని పరిస్థితి, ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే తన బిడ్డలు తను కొట్టలేడు కదండి తండ్రి. అలాగే తన సేవకులను బట్టి ఆయన సంతాపం నొందాను. ఎందుకంటే సరిగా నడిపించట్లేదు వీళ్ళని, సరైన దారిలో విశ్వాసాలు నడిపించట్లే, వీళ్ళు వాళ్ళ పాపానికి గద్దించట్లేదు, వాళ్ళ పరిశుద్ధ మార్గంలో నడిపించట్లేదు. వాళ్ళు ఏదో కవర్ చేద్దామని చూస్తున్నారు. కప్పిపుచ్చేది కాదు పాపం, కప్పిపుచ్చేది కాదు. ఇప్పుడు ఒంట్లో ఎక్కడన్నా గడ్డ వచ్చింది, లోపల సెప్టిక్ అయిపోతుంది అనుకో, ఏం పర్లేదు అని కప్పేస్తా పోయారు అనుకో, నువ్వు దీన్ని చూడబాక అని కప్పేశారు అనుకో, లోపల తినేసుకుంటా వెళ్ళిపోద్ది. పుండు మానాలి, లోపలున్న సీము, నెత్తురు, సెప్టిక్ మొత్తం ఒత్తుతారనమాట. ఒత్తితే అది మొత్తం కక్కాలి బయటికి, అది మొత్తం పోతేనే లోపల ఆరోగ్యం. పాపం కూడా అంతే ప్రియులారా, నీ గుండెల్లో దాచిపెట్టుకున్నావు అనుకో, అది లోపల వెళ్ళిపోయి ఆఖరికి నీ శరీరాన్ని, నీ ఆత్మని, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని మొత్తాన్ని నాశనం చేస్తుంది. జాగ్రత్త, నీ పాపాన్ని చూడకు, కప్పుకోబాకండి, ఒప్పుకోండి, విడిచిపెట్టండి, అది మీకు మేలు. సేవకులను బట్టి దేవుడు సంతాపడుతున్నాడు. ఆ రోజుల్లోనూ ఈ రోజుల్లో కూడా ప్రియులారా, ఎంతోమంది సరైన రీతిలో సేవ జరగట్లేదు, ప్రజలకు దేవుని భయం రావట్లేదు. అంతే ప్రియులారా, సేవ అంటే ఏంటో చెప్పనా? ప్రజలు దేవునికి భయపడాలి, అది సేవ అంటే. ఉందా ఈ రోజుల ప్రజలకి దేవుని భయము ఇశ్రాయేలు ప్రజల్లో లేకపోతే అది ఆ ప్రవక్తల లోపం. ఈ రోజుల్లో కూడా మనం పరిశీలిస్తే దేవుని భయం ఈ ప్రార్థనకు వస్తున్న వారిలో, వాక్యం వింటున్న వారిలో, దేవుని నమ్ముకున్న ఈ ప్రజల్లో దేవుని భయం లేదు అంటే అది సేవలో ఒక లోపమే. అంతే, ఖచ్చితంగా అదొక లోపం అంతే. అటువంటి సేవకులను చూసి దేవుడు సంతాపడతాయట. 15వ వచనం, అన్యజనుల విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు, వాటికి నోరుండి పలకవు, కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, వాటి నోళ్లలో ఊపిరి లేశమైనో లేదు. వాటిని చేయువారు, వాటి యందు నమ్మకించు వారందరూ వాటితో సమానులగుదురు. ప్రియులారా, ఎందుకు ఒక విగ్రహముల గురించి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నా అంటే, దేవుడు ఏమన్నా విగ్రహమా? చూడట్లేదా దేవుడు? వినట్లేదా దేవుడు? మాట్లాడ్డా? దేవుడు చూస్తున్నాడు, వింటున్నాడు, మాట్లాడే దేవుడు. ప్రియులారా, వాటిని చేసేవారు, వాటి యందు నమ్మిక ఉంచేవారు వాటితో సమానులుగా ఉంటారు. మీరు కూడా దేవుణ్ణి అలాగే చూస్తున్నారా? కాదు. మన దేవుడు చూసే దేవుడు. మనం దేవుని ఎదుట భయభక్తులతో నడుచుకోవాలి, చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమని పాపం చేయటానికి వాడుకోకూడదు, పరిశుద్ధంగా జీవించడానికి వాడుకోవాలి. ధైర్యంగా ఆయన దగ్గరికి వెళ్ళి అవకాశం ఇచ్చాడు, ధైర్యంగా ఆయన దగ్గరికి వెళ్ళి భయభక్తులతో మనం ఆయనతో ఉండి ఆయన ఆరాధించేవారుగా మనం ఉండాలి. ప్రియులారా, 19వ వచనం, ఇశ్రాయేలు వంశీయులారా యెహోవాను సనుతించుడి, అహరోను వంశీయులారా యెహోవాను సనుతించుడి, లేవి వంశీయులారా యెహోవాను సనుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవారులారా యెహోవాను సనుతించుడి. ప్రియులారా, 4 విషయాలు ఇక్కడ వరుసన భక్తుడు చెప్తున్నాడండి. ఇశ్రాయేలు వంశీయులారా, రెండవది అహరోను వంశీయులారా, లేవి వంశీయులారా అంటే సేవకులు, విశ్వాసులు మొత్తం కలిసి దేవుని యందు భయభక్తులు కలిగిన వారలారా అంటే ఆ దేశం, ఈ దేశం, ఆ కులం, ఈ కులం, ఈ జాతులు, భేదాలు ఏమీ లేకుండా దేవుని నమ్మిన ప్రతి వ్యక్తి దేవుని స్తుతించండి. యెరూషలేములో నివసించు యెహోవా సియోన్లో నుండి సనుతింపబడును గాక, యెహోవాను స్తుతించుడి. ప్రియులారా, దేవుడు ఎక్కడున్నా అంటే యెరూషలేములో ఉన్నాడు, సంఘంలో ఉన్నాడు, పరలోకంలో ఉన్నాడు.
ఆ దేవుడు మహిమ పరచబడును గాక అని చెప్తున్నాడు. సియోనులో నుండి సన్నుతింపబడును గాక యెహోవాను స్తుతించుడి. ప్రియులారా, దేవుని ఎప్పుడు మనం స్తుతించేవారుగా ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా మనం ఉండాలి. దేవుడు మన జీవితాన్ని చూసినప్పుడు ఒక పరిశుద్ధ జీవితంగానే మనం జీవించగలిగితే ఆ దేవునికి చాలా సంతోషం. ఒకవేళ మనం కానీ పాపంలో బ్రతుకుతుంటే ఆ దేవునికి చాలా దుఃఖం. ప్రియులారా, సేవకులుగా ఒకవేళ విశ్వాసుల్ని గద్దించకపోతే, విశ్వాసుల్ని హెచ్చరించకపోతే, విశ్వాసుల్ని సరైన దారిలో నడిపించకపోతే ఆ సేవ అంటే దేవునికి అసహ్యం. అంతే, ఆ సేవను దేవుడు ఇష్టపడ్డాడు. అంతే, ఇష్టపడ్డా. బాగా ప్రేమించాడు అనుకోండి తండ్రి కుమారుడిని, అస్సలు శిక్షించట్లా, అస్సలు గద్దించట్లా. లాస్ట్కి ఏమైపోతాడు ఆ కుమారుడు? మాట విన్నోడైపోతాడు. భయం ఉండాలి, కానీ జాగ్రత్తగా నడిపించడం తెలియాలి. అంతే ప్రియులారా, పరిశుద్ధ మార్గంలో మనం నడవాలి. విశ్వాసులు, సేవకులు, ప్రతి ఒక్కరు సేవకులకి రెండింతల తీర్పు ఉందండి. అదేంటంటే చెప్పేది సరిగ్గా చెప్పాలి. ఇశ్రాయేలు ప్రజలకి జీవించే జీవిత విధానం సరిగ్గా జీవించాలి. ఈ రెంట్లో ఏది లోపం వచ్చినా సేవకుడు విశ్వాసి కంటే దారుణమైన తీర్పుని ఎదుర్కొంటాడు. భయంకరమైన పనిష్మెంట్ ఉంటుంది. ప్రియులారా, విశ్వాసులారా, దేవుడు మనకిచ్చింది గొప్ప భాగ్యం. పరలోకం చేరటం అంటే గొప్ప భాగ్యం, నరకం తప్పించుకోవడం అంటే గొప్ప భాగ్యం. దాన్ని సింపుల్గా తీసుకోకూడదు. మనం చాలా భయభక్తులతో మనం జీవించాలి. ఎందుకు భయము భక్తి అని నేను పదే పదే వాడుతూ ఉన్నానంటే ప్రియులారా, నరకాన్ని చూసి భయపడాలి, దేవునిని చూసి ప్రేమించాలి. నరకం ఉంది, పాపం చేసిన ప్రతి వ్యక్తిని పట్టుకుంటుంది. ఏ పాపం మన నరకానికి తీసుకొని వెళుతుందో దాన్ని గ్రహించి దానిలో పడకుండా భయముతో, భయం నుండి పాపం చేయకూడదని బైబిల్లో రాయబడ్డది. భయంతో ఆ పాపం చేయకుండా మనం కాపాడుకోవటమే పరిశుద్ధ జీవితం. అది ఖచ్చితంగా మనందరికీ అవసరం కావాలి. అందుకే మనం నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, వాడు కీడులో పడడు అని సామెతల గ్రంథంలో రాయబడి ఉంటుంది. మనం అటువంటి భయభక్తులు కలిగిన జీవితం మనం జీవిస్తే నిజంగా అది ధన్యకరమైన జీవితం. ప్రార్థన చేసుకుందాం. తల వంచి కళ్ళు మూసుకోండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఎంతమంది మా ప్రియులు ఈ కార్యక్రమం చూస్తున్నారు, మా ప్రియులందరూ మీరు దర్శించండి తండ్రి. నీ యందు భయభక్తులు కలిగి జీవించే జీవితం మాకు దయచేయండి అయ్యా. భయముతో, భక్తితో పరిశుద్ధ జీవితం జీవించే కృప మాకు దయచేయండి. మేము ఎప్పుడు నేను గణపరిచే వారుగా ఉండాలి, ఎప్పుడు నేను స్తుతించే వారుగా ఉండాలి. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి వ్యక్తిని తాకండి. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి వ్యక్తిని ముట్టండి ప్రభువా. వారిని స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి బలహీనతను విడిపించండి. గాయపరచబడి ఈ హస్తం ఇప్పుడే బిడ్డల మీద చాపండి. యేసుక్రీస్తు రక్తాన్ని బిడ్డ మీద ప్రోక్షించండి ప్రభా. బిడ్డలు తాకండి, స్వస్థపరచండి తండ్రి. సమాధానం, సంతోషం దయచేయండి ప్రభా. వివాహం కాలేదని కుమిలిపోతున్న బిడ్డలు దర్శించండి. త్వరలో ఈ బిడ్డల వివాహాలు జరగడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. గర్భఫలం లేదని దిగులు పడుతున్న బిడ్డలు దర్శించండి. త్వరలో వీరి గర్భఫలం మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అప్పుల బాధలో నలిగిపోతున్న బిడ్డలు దర్శించి అప్పుల బాధలను విడిపించండి ప్రభా. అయ్యా, సొంత గృహాలు లేవని, అలాగే ప్రభా అయ్యా ఏ విషయాల్లో బిడ్డలు నలిగిపోతున్నారు, ఏ విషయాల్లో బిడ్డలు దిగులు పడుతూ చింతబెడుతున్నారు, ఆ విషయాలన్నింటిలో మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా, క్యాన్సర్ గడ్డలు కరిగిపోవాలని ఆజ్ఞాపిస్తున్నాను. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వేస్తున్న స్వస్థ పొందాలని ఆజ్ఞాపిస్తున్నాను. బిడ్డలు తాకండి ప్రభా. మీరే దీవించి బలపరిచి, మీరే తోడుని నడిపించండి. ఉన్నతమైన ఆత్మీయ అనుభవాలు నడిపించండి. బలమైన ప్రార్థనాత్మ బిడ్డలకు దయచేయండి. బిడ్డలకు మీరే తోడుని సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈరోజు కార్యక్రమం ద్వారా మీరు దీవించబడ్డారు నమ్ముతున్నాం. పట్టుదలతో ప్రార్థన చేయండి. ప్రభు మీకు తోడుగా నడిపిస్తారు. ఈ కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉంటే తప్పకుండా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. మీ కానుకలు, మీ ప్రేమపూర్వకమైన విరాళాలు మాకు పంపించటకై మా అకౌంట్ నంబర్ 111589444296 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, IFSC కోడ్ SBIN 00032726. మీరు మమ్మల్ని సంప్రదించుటకై మా చిరునామా పాస్టర్ ఎం. జాన్ వెస్లీ, అభిషేక్ అగ్ని మినిస్ట్రీస్, రెడ్ల బజార్, పాత గుంటూరు, గుంటూరు. పిన్ నంబర్ 522001. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచుటకై మా సెల్ నంబర్ 8836767676. మరి యొక్క నంబర్ 7075159777. అభిషేకము పరిశుద్ధాత్మ